విధేయతను ఆరాధన ఏం చేస్తుందంటే, మనం ఏది నష్టపోము. మరి ఒకటి కూడా ఉంది, విధేయతను ఆరాధన చేస్తే దేవుడు పలికిన శాసనమే అయినా కూడా అది వెనక్కి తీసుకోబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము యొక్క కుమారుణ్ణి బలి ఇమ్మని చెప్పింది ఎవరు? దేవుడే. ఆ కుమారుడి మీద చెయ్యి వేయొద్దని చెప్పింది ఎవరు? దేవుడే. ఎందుకంటే అబ్రహాము విధేయతను ఆరాధన దేవునికి చేశాడు. హల్లెలూయా. నీ మీద ఆల్రెడీ పలకబడిన శాసనమే అయినా కూడా నువ్వు విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు అది వెనక్కి తీసుకుంటాడు. రోగాలతో పడి చావు అని నీ మీద ఏదైనా శాసనం పలకబడింది అనుకోండి, లేకపోతే ఇలానే నీ బ్రతుకు, ఇదే నీ బ్రతుకు అని నీ మీద ఆల్రెడీ ఏదైనా శాసనం పలకబడినా, నువ్వు గనక ప్రభువా నీకు విధేయత చూపిస్తానయ్యా, ఏ విషయంలో విధేయత చూపించమంటావు? నా సెల్ ఫోన్ వదిలేయమంటావా? వదిలేస్తాను. లేకపోతే ఆ సినిమా పిచ్చి నాకు ఉంది బాగా, ఆ సినిమాని వదిలేయమంటావా? వదిలేస్తాను. నీకు విధేయత చూపిస్తాను. ఈ రోజు విధేయత చూపిస్తే అబ్రహాము ఎలా దీవించబడ్డాడో నువ్వు అలా దీవించబడతావు. అబ్రహాము ఏది నష్టపోలేదు. తన మీద పలకబడిన శాసనం కూడా తిరగరాశాడు అబ్రహాము. దేవుడే వెనక్కి తీసుకున్నాడు. ఈరోజు మీ పైన పలకబడిన శాపాలే కానీ, రోగాలే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పడాలంటే దేవుడు కోరుకుంటున్న ఆ విధేయత ఏంటో ఆ ఏరియాలో గనక నువ్వు దేవునికి ఈ రోజు లోబడితే డెఫినెట్లీ ద బ్లెస్సింగ్ ఈజ్ యోర్స్. హల్లెలూయా.